స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేసిన ఈయన ఈ చిత్రంతో పాన్ వరల్డ్ లోనూ తన పనితనం ఏంటో చూపించబోతున్నాడు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఎవరూ ఊహించని పని చేసి జక్కన్న వార్తల్లో నిలిచాడు. ఓ జపనీస్ వీడియో గేమ్లో కనిపించి భారతీయ నటీనటులు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఇంతకీ ఏంటా గేమ్? అసలేం జరిగింది? ఆర్ఆర్ఆర్ సినిమాని గ్లోబల్ వైడ్ ప్రమోట్ చేసిన రాజమౌళి ఆస్కార్ కూడా అందుకున్నాడు. ఈ చిత్రాన్ని జపాన్లోనూ రిలీజ్ చేయగా అక్కడ కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే జపనీస్ వీడియో గేమ్ సృష్టికర్త హిడియో కోజిమాని అప్పట్లో రాజమౌళిని కలవడం చర్చనీయాంశమైంది. మహేష్ సినిమా కోసం ఈయనతో కలిసి పనిచేయబోతున్నాడా అని అందరూ అనుకున్నారు. కానీ అవన్నీ కాదని ఇప్పుడు తేలిపోయింది. కోజిమా సృష్టించిన డెత్ స్టాండింగ్ 2 వీడియో గేమ్లో రాజమౌళితో పాటు ఆయన కొడుకు కార్తికేయ కనిపించారు. ఇది చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్లను పాన్ ఇండియా స్టార్స్లను చేసిన జక్కన్న ఇప్పుడు ఇంటర్నేషనల్ వీడియో గేమ్లో కనిపించి తానే పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. వీడియో గేమ్లో కనిపించిన భారతీయ తొలి సెలబ్రిటీగా రికార్డు కూడా సృష్టించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మహేష్ ప్రాజెక్ట్ విషయానికొస్తే ఇదివరకే హైదరాబాద్, ఒడిశాలో షూటింగ్ జరిగింది. కొన్ని సీన్స్ కోసం త్వరలో కెన్యా వెళ్లి రానున్నారని తెలుస్తోంది. అలానే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లోని వారణాసి సెట్ వేశారని, ఇది సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్ అని మాట్లాడుకుంటున్నారు. అంతా ఓకే గానీ మహేష్ సినిమా మొదలైన తర్వాత ఇప్పటి వరకు రాజమౌళి ఒక్కటంటే ఒక్క విషయం కూడా చెప్పట్లేదు. మరి ప్రాజెక్టు గురించి ఎప్పుడు చెబుతాడో ఏంటో.